అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ నెలలోనే మీకు దేవుడు ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చేయబోతున్నాడు. సో ఎలా అంటారా? మీరు ఈ 5 వాగ్దానాలను రోజు చదివి తప్పకుండా ప్రార్థించండి. దేవుడు అద్భుతమైన మేలులతో మిమ్మల్ని నింపుతాడండి. మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. సో ఆ 5 వాగ్దానాలను ఇలా అయితే మనం రోజు ప్రార్థన చేసుకొని దేవుని సహాయం అడగండి. దేవుడు అద్భుతంగా సహాయం చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. మీ జీవితంలో ఊహించని రీతిగా అద్భుత కార్యములు చేయగల దేవుడు అండి. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతమైన 5 వాగ్దానాలండి. రోజు కూడా ఇవి రాసుకొని చదువుకొని ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యములు చేయబోతున్నాడు. ఈ నెలలోనే మీకు అద్భుత కార్యములు దేవుడు చేయబోతున్నాడు. సో అది ఫస్ట్ వాగ్దానముగా మనకి యోబు, యెషయా, హగ్గయ, కీర్తన గ్రంథముల ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడండి. సో కుటుంబంలో సమస్యల, కుటుంబంలో ఐక్యత లేదా, జాబు రావట్లేదని ఇబ్బంది పడుతున్నారా, బాధపడుతున్నారా, వివాహం జరగట్లేదని ఇబ్బంది పడుతున్నారా, గర్భఫలం లేదని బాధపడుతున్నారా, త్రాగుడు వ్యసనంతో కుటుంబంలో కలహాలతో బాధపడుతున్నారా? ఇవన్నీ కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలతో నింపబోతున్నాడు, అద్భుత కార్యములు చేయబోతున్నాడు. ఎప్పటి నుంచో జరగని కార్యాలు మీ జీవితంలో ఈ నెలలోనే జరగబోతున్నాయండి. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటి వాగ్దానముగా యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. అయితే ఇంకను ఆయన నీకు నోటి నుండా నవ్వు కలగచేయును, పహర్షంతో నీ పెదవులు నింపును. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. అవునండి, మీకు నోటి నిండా కూడా దేవుడు నవ్వు కలగజేయబోతున్నాడు. ప్రహర్షంతో నీ పెదవులను నింపుతాడండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ అవసరతలు తీర్చబోతున్నాడు. చూసారా? అయితే ఇంకను ఆయన నోటి నుండా నవ్వు కలగచేతును, ప్రహర్షంతో నీ పెదవులు నింపును. అవునండి, మీకు కుటుంబంలో సమస్యలు లేకుండా దేవుడు నవ్వుతో నింపుతాడండి. ఈ నెలలో మీకు ఈ కార్యాలు చేయబోతున్నాడు. తప్పకుండా జరుగుతాయి. విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థించండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. రెండవ వాగ్దానంగా అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మెరుగైన ధనమును నీకిచ్చిదను. అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో మెరుగైన ధనమును నీకిచ్చిదను. అంధకార స్థలములు అంటే మీకు దాచబడిన నిధులను, అంధకార రహస్యములు అంటే సీక్రెట్గా మీకు దాచబడినటువంటి ధనమును దేవుడు మీకు ఇవ్వబోతున్నాడండి. మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వడం లేదో, ఎప్పటి నుంచో మీకు ఇబ్బంది పెడుతున్నటువంటి డబ్బులు కూడా మీకు రాబోతున్నాయండి. ఈ నెలలోనే రాబోతున్నాయి. దేవుడు రహస్యమైన నిధులనైతే మీకు ఇవ్వబోతున్నాడు. తప్పకుండా ప్రార్థించండి, దేవుడు సహాయం చేస్తాడు. ఇంకా మూడవదిగా చూద్దాము. హగ్గయి 2వ అధ్యాయము 19వ వచనము. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. ఇది మొదలుకునంటే ఈ నెలలోనే దేవుడు ఆశ్చర్య కార్యములు చేయబోతున్నాడండి. మీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. అలానే మీకు కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు మాట్లాడక చాలా ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ పండుగ దినాలలో దేవుడు అందరినీ కూడా కలపబోతున్నాడండి. మీ కుటుంబంలో ఆశీర్వాదము జరగబోతుంది, అద్భుత కార్యములు జరగబోతున్నాయి. తప్పకుండా ఈ వాక్యం గురించి కూడా రోజు కూడా ప్రార్థించండి, దేవుడు సహాయం చేస్తాడు. ఇంకా 4వదిగా చూద్దాము. కీర్తన గ్రంథము 146వ కీర్తన 13, 14 వచనములు చదువుకుందాము. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. అవునండి, ఈ నెలలోనే మీకు ఎక్కడైతే మీ శత్రువులు అంటే మీ కుటుంబంలోనే అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ ఇలా గొడవలతో ఇబ్బంది పడుతున్నారా? వాళ్ళని ఈ పండుగ దినముల్లో కుటుంబంతో సహా కలపబోతున్నాడండి. మీకు సమాధానము కలగబోతుంది. అలానే మీ పిల్లలను కూడా దేవుడు అంటే మీ కుటుంబంలోని మీ పిల్లల్ని ఆస్వాదించబోతున్నాడు. మీ సరిహద్దులలో సమాధానము కలగజేయవాడు ఆయనే. అలానే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు కూడా ఆయనేనండి. మీ సరిహద్దులు అంటే మీ కుటుంబంలో ఎట్లాంటి తగాదాలు ఏమైనా ఉన్నా కూడా సమాధానము కలగజేవాడు ఆయనేనండి. మంచి గోధుమలతో మిమ్మల్ని తృప్తిపరిచేవాడే ఆయనే. మీ కుటుంబంలో సమాధానము కలగచేస్తాడండి. మంచి కార్యములతో దేవుడు నింపబోతున్నాడు. ఇంకా 5వదిగా చూద్దాము. 90వ కీర్తన 15వ వచనం అండి. నీవు మమ్మును శ్రమపరిచిన దినములు కొలది, మేము కీడులు అనుభవించే ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక,
మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ఇది మొదలుకొని ఈ నెలలో, ఈ డిసెంబర్ నెలలో మీకు దేవుడు మీ చేతి పనిని స్థిరపరచబోతున్నాడండి. అంటే మీకు జాబ్స్ రావట్లేదని ఇబ్బంది పడుతున్నారా, బాధపడుతున్నారా? మీకు ఈ నెలలోనే దేవుడు కార్యము చేయబోతున్నాడు. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మీ జీవితంలో నూతన కార్యాలతో నింపబోతున్నాడండి. మీరు ఏ పని అయితే నాకు రావాలి అని ప్రార్థిస్తున్నాడో దేవుడు ఆ కార్యాలైతే తప్పకుండా చేస్తానికి మీకు సహాయం చేస్తాడండి. మీ చేతి పనులంటే మీకు జాబు రావట్లేదని బాధపడుతున్నారా, వివాహం అవ్వటం లేదని బాధపడుతున్నారా, కుటుంబంలో ఆస్తి తగాదాలతో బాధపడుతున్నారా, మీకు అమౌంట్ రావట్లేదని బాధపడుతున్నారా, అలానే మీకు ఇంట్లో ఏమైనా సమస్యలు, భార్యాభర్తల పట్ల సమస్యలు ఉన్నాయా, అప్పులు బాధల్లో ఉన్నారా, త్రాగుడు సమస్యలతో ఉన్నారా, ఈ సమస్యలన్నిటికీ కూడా దేవుడు మంచి కార్యాలు, నూతన కార్యాలు, అద్భుత కార్యాలు చేయబోతున్నాడు మీ జీవితంలో. మీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మీకు ఏ పని అయితే, ఏ జాబ్ అయితే రావట్లేదు అనుకుంటున్నారో ఆ జాబ్లు దేవుడు మీకు ఈ నెలలోనే ఇవ్వబోతున్నాడు. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలతో నింపబోతున్నాడు. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఎన్నో బాధలతో, ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఈ వీడియో ఒక ఆధారంగా దేవుడు నిలబోతున్నాడు. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి సాంగ్స్, షార్ట్ మెసేజ్, అలానే ఇలాంటి మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయండి. సో తప్పకుండా ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.